మాకు పరిపూర్ణమైన అనుభవం ఉన్నది. ఈ దేవుళ్ళ మీద, శాస్త్రాల మీద, పురాణాల మీద, వేదాల మీద, ఉపనిషత్తుల మీద, గాలి దేవర్ల మీద కూడా నాకు పట్టుంది. గాలిపోయే దేవర్లు ఉంటాయి, కొన్ని గాలి దేవర్లు, పొలిమేర సందు దేవతల మీద కూడా నాకు అనుభవం ఉంది. పటిష్టమైన ఆధ్యాత్మిక అనుభవంతో చెప్తున్నా, నీ దేవుళ్ళను కొలుచుకో, నీ దేవుళ్ళని పూజ చేసుకో. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆపత వచ్చినా, ఏమొచ్చినా నీ దేవుళ్ళని పూజ చేసుకో, చచ్చిపో. సచ్చినాడు నీ బొందలు పెడితే ఆ బొందన్న సంతోషపడతా. ఎందుకో తెలుసా? బొందలు పెట్టేటప్పుడు కూడా మన హిందువులు కొన్ని తంతులు చేసి బొంద పెడతారు కాబట్టి. పోత పోత దింపుడగాలు చేస్తారు. ఆ బొందలు పెట్టేటప్పుడు కూడా కొన్ని సంస్కారాలు చేసి బొంద పెడతారు కాబట్టి హిందువుగా చస్తే కూడా ఆ లాభం మనం ఈపున పెట్టుకుంటాం. హిందువుగా చచ్చిపోకపోతే ఆ కాస్త శవ సంస్కారం కూడా నోచుకోలేరయ్యా.